నమస్తే ఫ్రెండ్స్, మీరంతా కూడా కోర్టు సినిమా చూసే ఉంటారు. కోర్టు సినిమాలో ఏంటంటే ఇద్దరు మైనర్ బాలబాలికలు ప్రేమించుకున్న తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పోయి కేసు పెడితే ఆ కేసు చుట్టూ సినిమా మొత్తం నడుస్తుంటుంది అనమాట. ఇది రీల్. ఒకవేళ ఇదే సీను రియల్ లైఫ్లో జరిగితే ఎట్లుంటుంది? అదే జరిగింది. రీసెంట్గా సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చిందనమాట. 2018లో బెంగాల్కి చెందిన 14 ఏళ్ళ ఒక అమ్మాయి, 22 ఏళ్ళ ఒక అబ్బాయి ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి పారిపోవడం జరిగిందనమాట. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పోయి కంప్లైంట్ చేస్తే ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిందనమాట. వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 2021లో అతనితో పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు ఆ అమ్మాయి వయసు 17, అబ్బాయి వయసు 25 అనమాట. అయితే ఇక్కడ కథ స్టార్ట్ అయిందనమాట. ఆ అమ్మాయి మైనర్ కాబట్టి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పెట్టిన కేసు ఏమైందంటే, మైనర్ బాలికను తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆ అబ్బాయి మీద పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. ఐపీసీలో రేపు, కిడ్నాప్ లాంటి ఛార్జెస్ కూడా అతని మీద ఫైల్ చేయడం జరిగిందనమాట. పోక్సో యాక్ట్ సెక్షన్ 6 కింద అతని మీద కేసు పెట్టారని చెప్పినాం కదా. దీన్ని బేస్ చేసుకొని పోక్సో స్పెషల్ కోర్టు అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అతను 2022లో తన యొక్క ఈ శిక్షను తగ్గించమని, రద్దు చేయమని చెప్పి కలకత్తా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. కలకత్తా హైకోర్టు ఏం చేసిందంటే, ఇది ఒక మానవీయ కోణంలో ఈ కేసును చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ప్రేమించుకొని ఇష్టపడి పోయిరు కాబట్టి దీన్ని మానవీయ కోణంలో చూస్తున్నాం అని చెప్తూనే, ఈ అమ్మాయి యొక్క పెయిన్ ఇన్ని సంవత్సరాల నుంచి 2018 నుంచి ఒక 4 ఏళ్ల పాటు ఆ అమ్మాయి యొక్క పెయిన్ని, తర్వాత వాళ్ళిద్దరికి కలిగిన ఒక బిడ్డని, వాళ్ళతో పడుతున్నటువంటి బాధల్ని, ఇవన్నీ కూడా మేము కన్సిడర్ చేస్తున్నాం అని చెప్తూనే కోర్టు ఏం చేసిందంటే కొన్ని డిస్టర్బింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చిందనమాట. అవి ఏంటంటే, ఆడపిల్లలు వారి యొక్క సెక్సువల్ అర్జ్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆకాంక్షలు ఏవైతే ఉంటాయో వాటిని సమాజం దృష్ట్యా కొంచెం తగ్గించుకోవాలి, లేకపోతే వాళ్ళు లూజర్గా మిగిలిపోతారు. అంటే 2 నిమిషాల సంతోషం కోసం ఆరాటపడితే లూజర్గా మీరు మారతారని చెప్పి సాక్షాత్తు కలకత్తా హైకోర్టు ఈ స్టేట్మెంట్స్ ఇచ్చిందనమాట. తర్వాత ఇది నేషనల్ మీడియాలో ఫుల్గా వైడ్లీ సర్క్యులేట్ అయ్యి వైరల్ అయిన తర్వాత సుప్రీంకోర్టు దీన్ని 2023లో సుమోటోగా తీసుకొని తనకున్న న్యాయాధికారాలను ఉపయోగించి ఆర్టికల్ 142 కింద ఈ అమ్మాయికి పూర్తిగా న్యాయం జరగాలని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీని మీద వాద ప్రతివాదాలు స్టార్ట్ చేసిందనమాట. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఇది ఒక ఎక్స్ట్రాడినరీ కేసు, దీన్ని ఎక్స్ట్రాడినరీగా మేము భావిస్తున్నాం అని చెప్పి ఈ కేసు మొత్తం విన్న తర్వాత ఆ విషయాన్ని స్టడీ చేయడానికి 3 కూడిన ఎక్స్పర్ట్ కమిటీ, ఆ ఎక్స్పర్ట్ కమిటీలో ఒక సోషియాలజిస్టు, దాంట్లో ఒక క్లినికల్ సైకాలజిస్టు, తర్వాత ఒక చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్తోని ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ విషయాన్ని స్టడీ చేయించిందనమాట. స్టడీ చేయించిన తర్వాత రివీల్ అయిన విషయాలు ఏంటంటే, 2018 నుంచి 2025 వరకు అంటే ఒక 7 సంవత్సరాల కాలం పాటు ఆమె పడ్డ బాధలు, తర్వాత వాళ్ళకి కలిగిన ఒక బిడ్డ, ఆ బిడ్డను ఎత్తుకొని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడం, తర్వాత తన భర్తను విడిపించడానికి ఆమె చేసిన పోరాటం, ఆమె పడ్డ కష్టాలు, ఇదంతా పక్కన పెడితే న్యాయం చేయాల్సిన చట్టం, న్యాయం చేయాల్సిన రూల్సే వాటి వల్లనే ఆమె ఎక్కువ ఇబ్బంది పడ్డది, కాబట్టి ఆమెకి కంప్లీట్ జస్టిస్ అందలేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, దానికి అడిషనల్గా ఆమె బిడ్డకి, ఆమెకి మంచి ఆరోగ్యం, మంచి జీవితాన్ని అందించాలని స్టేట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసింది. అయితే సరే, ఫైనల్గా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, సరే కోర్టు సినిమాలో ఉన్న సీన్ని తర్వాత దీన్ని రెండింటికి ప్యారలల్స్ తీసుకొచ్చి మనం మాట్లాడుకున్నాం. నార్మల్ అడాల్సెంట్ బిహేవియర్ని క్రైమ్గా చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కంట్రీలో చాలా పెద్ద డిబేట్ జరుగుతుంది. ఇదే మనం ఫస్ట్ చెప్పుకున్న కోర్టు సినిమాలో కూడా టీనేజ్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఈ దేశంలో ప్రముఖులు కాలేదా అని కూడా ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అంటే టీనేజ్లో వాళ్ళు ఇంకా పెద్ద కాకముందే, వాళ్ళకి ఒక మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ రాకముందే వాళ్ళు రిలేషన్షిప్స్లోకి దిగడం వల్ల అవి ఏటో ప్రమాదానికి దారితీసే ప్రమాదం ఉందని ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ పెడుతూ ఉండొచ్చు అనమాట. అయితే అందరికీ వెల్ ఇన్ఫార్మ్డ్ ఛాయిస్లు తీసుకునే అవకాశం ఉండదు అనమాట. అదేంటంటే వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, లేకపోతే వాళ్ళు చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, కల్చరల్ యాక్సెప్టెన్స్. టీనేజ్లో ఉన్న వాళ్ళకి పెళ్లి చేయడం అనేది కొన్ని కల్చర్స్లో అది యాక్సెప్టెన్స్ కావచ్చు. ఇది చట్టానికి వ్యతిరేకమైనప్పటికి కూడా కల్చరల్లీ యాక్సెప్ట్ అనమాట. అందుకే
ఈ అడాల్సెంట్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మళ్ళీ ఒక పెద్ద డిబేట్ జరుగుతుంది. అయితే దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషను, తర్వాత ఈ మెడికల్ ప్యారలెన్స్ అనే ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఉంది. ఇవి రెండు కూడా ఈ నార్మల్ అడాల్సెంట్ బిహేవియర్ అని చెప్తుంది అనమాట. అంటే ఆ ఏజ్లో ఒకరికొకరు అట్రాక్ట్ కావడం అనేది నార్మల్ అడాల్సెంట్ బిహేవియర్ అని చెప్తుంది అనమాట. బెంగాల్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో ఒక స్టడీ జరిగిందనమాట ఈ అడాల్సెంట్ రిలేషన్షిప్స్ మీద. ఆ స్టడీలో 7,000 మందిని స్టడీ చేస్తే ఈ 7,000 మందిలో కొంతమంది మీద కేసులు అయి ఉంటాయి కదా, కేసులు అయిన వాళ్ళ మీద టెస్టిఫై చేయడానికి, అంటే ఈ అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగనెస్ట్గా చెప్పడానికి అమ్మాయిలు రెడీగా లేరనమాట. అందుకే ఇది చాలా పెద్ద, అంటే పోక్సో వర్సెస్ ఈ రిలేషన్షిప్స్ అనే డిబేటు చాలా ఎక్కువ నడుస్తుంది అనమాట. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. అందుకే ఈ టాపిక్ మీద మాట్లాడాలనిపించింది. ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ.